యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. నేను దేవుని యొక్క ఉద్దేశం దేవుని కొనియాడాలి. కొత్తగా పెళ్ళినటువంటి ఏ భార్య అయినా సరే ఏమనుకుంటుంది? తన భర్త నన్ను కొనియాడాలి, ఇష్టపడాలి. భర్త అయినా నా భార్య నన్ను ఇష్టపడాలి, కొనియాడాలనుకుంటారు. అలాగే దేవుడు కూడా ఆశించేది ఏంటంటే మన నుంచి కొనియాడాలి అనేటువంటి ఉద్దేశం. ఇక్కడ రోమాపత్రిక 15వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, సమస్త అన్యజనులారా ప్రభువును స్తుతించుడి, సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక అని చెప్పబడి ఉన్నది. గమనించాలి, సమస్త అన్యజనులు అందరూ కూడా దేవుని స్తుతించాలంటాడు. ప్రతి వారు కూడా దేవుని స్తుతించాలంట. స్తుతించడం అంటే ఏంటి? ఇక్కడ మనం గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, అసలు మనిషి యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని స్తుతించాలి. దేవుని ఉద్దేశం కూడా అదే. మనుషులు దేవుని స్తుతించడానికి చేయబడ్డారు. ఈరోజున ప్రతి వారికి వచ్చినటువంటి సమస్యలకు వచ్చేటువంటి ప్రశ్నలు ఏంటంటే, ఈరోజు మీకు క్లారిఫై అవుతాయని చెప్పి నేను నమ్ముచున్నాను. ఇప్పుడు అందరికీ కూడా స్తుతి మీద ఫోకస్ పెరిగింది. యూట్యూబ్లో మొత్తంలో మీరు చూడొచ్చు, అంతా కూడా స్తుతి మీద నడుస్తూ ఉంది. ఏ వీడియో చూసినా కూడాను పొద్దుట ఎలా స్తుతించాలి, మధ్యాహ్నం ఎలా స్తుతించాలి, సాయంత్రం ఎలా స్తుతించాలి, సమస్యలు ఎలా స్తుతించాలి, ఉదయకాల స్తుతి ఎంత శక్తివంతమైన, ఇవన్నీ కూడా ఈ మధ్యలో మనకి ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ప్రైజ్ గాడ్, చాలా మంచిది జనాల అవేర్నెస్ రావడం అనేటువంటిది. దేవుడు మాకు ఇచ్చిన ఆలోచన బట్టి ఈ స్తుతి విషయాన్ని మేము పట్టుకున్నాం. ఆ విషయంలోనే ఎక్కువగా ముందుకెళ్తా ఉన్నాం. అనేక మందిని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. స్తుతించడం ద్వారా జరుగుతున్న కార్యాలు మీరు అన్నీ చూడవచ్చు ప్రజల జీవితంలో. నేను బైబిల్లోని చెప్పట్లేదు. స్తుతింతే గోడలు కూలాయి, స్తుతింతే మరి ఆ యొక్క యుద్ధం చేయకుండానే విజయం వచ్చింది, ఇవన్నీ నేను చెప్పట్లేదు. జరిగాయి చరిత్రలో, అందరికీ తెలుసు. కానీ అవి చదువుకున్నటువంటి నీవు, ఇక్కడ అదే ఉంది కదా, చాలా అద్భుతంగా రాయబడింది. 4వ వచనం 15వ రోమపత్రిక 4లో, ఏలైనా ఓర్పు వలన లేఖనముల వలనను ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకి పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తం వ్రాయబడి ఉన్నాయి. పూర్వమందు జరిగినవన్నీ కూడా మనకు బోధ కలుగు నిమిత్తము, మనకు అర్థం కలుగు నిమిత్తము. హల్లెలూయా. గమనించాలి, పూర్వమందు కలిగినవన్నీ వ్రాయబడినవన్నీ కూడా మనకు బోధ కలగటానికై రాయబడ్డాయి. అంటే ఎందుకు రాస్తారు బైబిల్ గ్రంథం అంటే ఇక్కడ స్పష్టంగా ఉన్నదనమాట. 1 కొరింథీ 10:11 మీరు చదువుకున్నట్లయితే, ఇవన్నీ వారికి దృష్టాంతాలుగా సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలగటానికే బైబిల్ గ్రంథం రాయబడిందని స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. హల్లెలూయా. ఇక్కడ అందరూ కూడా స్తుతించాలంట. ఇప్పుడు ఎక్కువ మంది స్తుతిలోకి నిమగ్నమయ్యారు. ఎప్పుడైతే స్తుతించడం ప్రారంభించారో వాళ్ళ సమస్యలని నెగ్లెక్ట్ చేయడం ప్రారంభించారు. మరి ప్రతిరోజు సాక్ష్యాలు పెరుగుతూ ఉన్నాయి, అనేక జీవితాలు అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అందరికి వచ్చే ప్రశ్న ఏంటంటే, స్తుతించమన్నారు, బాగానే ఉంది, ఎలా స్తుతించాలి? ఇదో ప్రశ్న. అందరూ కూడా థ్యాంక్ యూ జీసస్ చెప్తే మాకు అద్భుతం జరిగిందని చెప్పి ఎక్కువ మంది సాక్ష్యాలు చెప్తున్నారు. కాబట్టి ఎలా చెప్పాలి థ్యాంక్ యూ? ఇప్పుడు నాకు ఈ సమస్య ఉంది, ఈ బాధ ఉంది, థ్యాంక్ యూ ఎప్పుడు చెప్పాలి, ఎలా చెప్పాలి, ఏమని చెప్పాలి? థ్యాంక్ యూ జీసస్ అంటే ఒకటి సరిపోతుందా? దానికి ముందు ఏమని రాయాలా, వెనకాల ఏమని రాయాలా? ఎన్నిసార్లు రాయాలి థ్యాంక్ యూ జీసస్ అని? నా అద్భుతాన్ని నేను పొందుకోవాలంటే ఎన్నిసార్లు రాయాలి థ్యాంక్ యూ జీసస్ అని? లేకపోతే నా సమస్యలు ఉన్నాయి, సమస్యలన్నీ పైన రాసి కింద థ్యాంక్ యూ జీసస్ రాయాలా? లేకపోతే సమస్యలన్నీ పరిష్కరించినందుకు థ్యాంక్ యూ జీసస్ అని రాయాలా? అంటే నాకు రోజు వచ్చే ప్రశ్నల గురించి నేను చెప్తున్నాను అనమాట. సో అనేక రకాల ప్రశ్నలు. థ్యాంక్ యూ జీసస్ అనేది ఎప్పుడు రాయాలి, ఎన్నిసార్లు రాయాలి, ఎలా రాయాలి, ఎలా అనుకుంటూ రాయాలి, కూర్చుని రాయాలా, మోకరించి రాయాలా, ఎర్లీ మార్నింగ్ రాయాలా, వెలుగొచ్చాక రాయొచ్చా, లేకపోతే 3:30 నుంచి 5 లోపులోనే రాయాలా థ్యాంక్ యూ జీసస్ అనేటువంటిది? సమస్యలన్నీ లెఫ్ట్ సైడ్ రాయాలా, రైట్ సైడ్ రాయాలా? ఎన్ని ప్రశ్నలు వేస్తున్నారు సరే, ఎన్ని ప్రశ్నలు. అంటే వాళ్ళ యొక్క ఆసక్తి, ఆరాటం ఏంటంటే ఎలాగైనా సరే నా సమస్య నుంచి నేను బయటపడాలి. అంటే ఏం చేయాలి? అన్ని ప్రయత్నాలు చేశాను కానీ నాకు అవ్వలేదు. ఈ థ్యాంక్ యూ జీసస్లో ఏదో అద్భుతం దాగినట్టు ఉన్నది. ఈ థ్యాంక్ యూ జీసస్ అని చెప్తే అందరూ విడుదల పొందుకుంటున్నారు, అప్పులు తీరిపోతున్నాయి, రోగాలు కుదిరిపడుతున్నాయి, వివాహాలు జరుగుతున్నాయి, గర్భఫలాలు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి, ఎన్నెన్నో జరుగుతున్నాయని అనేక సాక్ష్యాలు వింటూ ఉన్నాం. మరి మేము ఏం చేయాలి? ఈ థ్యాంక్ యూ జీసస్ మేము ఎలా చెప్పాలి, ఎలా రాయాలి,
ఎప్పుడు రాయాలి, ఎన్నిసార్లు రాయాలి, ఇటువంటి ప్రశ్నలు అనేకమైనటువంటివి తలెత్తుతూ ఉన్నాయి. నాకు వాట్సాప్లో చేస్తూ ఉన్నారు, కాల్ చేసి కూడా అడుగుతూ ఉన్నారు. గమనించాలి, థ్యాంక్ యూ జీసస్ అనేటువంటిది ఎలా రాసాం అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు, కానీ ఎక్కడ రాసాం ఎప్పుడు రాసాం అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు, కానీ ఆ థ్యాంక్ యూ జీసస్ అనేటువంటి పదంలో కృతజ్ఞత ఉన్నదా లేదా, దేవునికి మహిమ వస్తున్నదా లేదా, నువ్వు నిజంగా దేవుని మీద ఫోకస్తో చేస్తున్నావా లేదా. హల్లెలూయా. ఒకనొక టైంలో సమస్యలని లేదా ఒక పెన్ను పేపర్ తీసి రాసుకుని రెడ్ పెన్తో కొట్టేసేయండి అని చెప్పాను. అది వినుంటారు కొంతమంది. ఇప్పుడు ఇలా చెప్పారు కదా, మరి ఎలా చేయాలి, ఎక్కడ రాసుకోవాలి, రెడ్ పెన్ తోటి ఎలా కొట్టాలి. ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తూ ఉంది, వాక్యానుసారంగా ముందుకెళ్దాం, వాక్యాన్ని మనం జీర్ణించుకుందాం, వాక్యాన్ని అవగాహన చేసుకుందాం, ఇది తప్పిపోతూ ఉన్నది జనాల్లో. నీ వాక్యమే నన్ను బ్రతికించింది, నీ వాక్యమే నాకు నెమ్మదిచ్చింది, నీ వాక్యమే నాకు విడుదలిచ్చింది. కాబట్టి వాక్యాన్ని పట్టుకోవాలి మనం. వాక్యం ఏం చెప్తుంది, ప్రతి విషయం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుండి. నీకు కార్యం జరిగితే 1000 స్తుతులు చెప్పు, ఆ కార్యం జరగకపోతే 10,000 స్తుతులు చెప్పు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. దేవా, ఇది జరిగితే నేను స్తుతిస్తాను, జరగకపోతే ఇంకా ఎక్కువగా స్తుతిస్తాను. అప్పుడు సైతానుడు కలుగజేసుకుంటాడు నీ కార్యం జరగటానికి. ఎందుకంటే కార్యం జరగకపోతే కొంచెమే స్తుతిస్తావా, లేదు. జరిగితే జస్ట్ థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి వదిలేస్తాం, కానీ జరగకపోతే మాత్రం ఇంకా ఎక్కువగా స్తుతిస్తాను. థ్యాంక్ యూ జీసస్, ఈ కార్యం ఎందు నిమిత్తం జరగలేదు నాకు తెలియదు, దీని వెనకాల ఇంకా మేలు దాచించావు కాబట్టి యేసయ్య నీకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఈ ఎగ్జామ్ పాస్ అవ్వలేదు, ఫెయిల్ అయిపోయారు, కదిపెట్టి యేసయ్య నీకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్, ఈ విషయంలో ఏదో నువ్వు మేలు దాచించావు, ఇది నాకు అర్థం అవ్వలేదు. నా తోటి వాళ్ళందరూ పాస్ అయ్యారు, ముందుకెళ్ళిపోయారు, కానీ నన్ను ఇక్కడ ఆపవంటే ఖచ్చితంగా ఏదో ఉన్నది. వాళ్ళు నాకంటే ముందుకెళ్ళిన కానీ వాళ్ళకంటే నన్ను ఉన్నత పరిస్థితిలో నువ్వు పెట్టగలిగిన దేవుడు. హల్లెలూయా. వాళ్ళు ముందు చదివి ఖాళీగా ఉండొచ్చు, కానీ నువ్వు వెనకబడిపోయావు, కానీ నువ్వు పాస్ అయిన వెంటనే నీకు ఉద్యోగం రెడీ ఉండొచ్చు. నమ్ముతున్నారా? కాబట్టి థ్యాంక్ యూ జీసస్ అనేది ఎప్పుడు చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, ఎలాగైనా చెప్పాలి, ఎనీ టైం ఎనీవేర్. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. నీవు జీవితం సర్వనాశనం అయినా సరే థ్యాంక్ యూ జీసస్ చెప్పాలి, నువ్వు సర్వ సమృద్ధిలో ఉన్న థ్యాంక్ యూ జీసస్ చెప్పాలి. హల్లెలూయా. సమస్త అన్యజనుల ప్రభువుని స్తుతించుడి, సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అన్యజనులలో నేను స్తుతించుదును, నీ నామ సంకీర్తనము చేయుదును అని రాయబడి ఉన్నది అంటున్నాడు కదా ఇక్కడ. 10-11 వచనాలు గమనించారా? పాడతాం కదా మనం, హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు. ఎల్లప్పుడు అంట, ఎల్లప్పుడు, ఎల్లవేళలో, ఎనీ టైం ఎనీవేర్. హల్లెలూయా. కాబట్టి థ్యాంక్ యూ జీసస్ అనేటువంటి పదం ఎన్నిసార్లు రాయాలి, ఎప్పుడు రాయాలి, ఎక్కడ రాయాలి, ఎలా రాయాలి? వావ్, ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది అని అనుకుంటే, దేవునికి కృతజ్ఞతలు చెప్పడం పట్ల వాళ్ళకి నిజమైన ఇంట్రెస్ట్ వచ్చిందంటే కాదు. ఆ థ్యాంక్ యూ జీసస్ అనేటువంటి ఎలా రాస్తే నా అద్భుతం పొందుకుంటాను, ఎలా రాస్తే నా జీవితంలో విడుదల పొందుకుంటాను. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి. థ్యాంక్ యూ జీసస్ అంటే యేసయ్య ముఖాన్ని చూస్తూ, యేసయ్య వైపు చూస్తూ, వందనాలు యేసయ్య, నువ్వు గొప్ప దేవుడు యేసయ్య అని చెప్పి మనసు పూర్తిగా దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు నీ సమస్య చెప్పవలసిన అవసరం లేదు. నీకు ఏ సమస్య ఉందో, నువ్వు ఏ బంధకాల్లో ఉన్నావో అన్నీ ఆయనకి వివరించవలసిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతూ ఉండగానే ఆటోమేటిక్గా అవన్నీ నీకు అనుగ్రహించబడుతూ ఉన్నాయంట. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి తల్లి గర్భంలో రూపించబడకముందే నేను నిన్ను చూశాను, నీ తలంపు పుట్టకముందే నేను ఎరుగుదును. మరి ఎందుకు బ్రదర్ ఎందుకు తెలుసుకోవడం, దేవుడు ఎందుకు పట్టించుకోవట్లేదు? నువ్వు దేవుని పట్టించుంటే కదా. ఎందుకు దేవుడు పట్టించుకోవట్లేదా? పట్టించుకున్నాడు కాబట్టే పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టాడు, భూలోక రాజ్యానికి వచ్చాడు, నీకు నాకు లాంటి మనిషిలాగా జీవించాడు. 33.5 సంవత్సరాలు జీవించి నా పాపాలన్నీ మోసుకుని పోయే గొర్రె పిల్లగా ప్రతి వారి పాపాలను మోసుకుని పోయి సిలువలో ప్రాణం పెట్టి రక్తం చిందించి చివరి
రక్తపు బిందువు వరకు కార్చి, నీళ్లు కూడా కార్చి, నిన్ను నన్ను విమోచించి నీకు నాకు విమోచన కార్యం నెరవేర్చి వెళ్ళిపోయాడైనా. మరి నేను పట్టించుకోలేదు అంటావేంటి? ఇన్ని శ్రమలో నన్ను పట్టించుకోలేదు దేవుడు అంటున్నావేంటి? నీకు ఆల్రెడీ పట్టించుకున్నాడు, నీకు సమస్యకు ఆల్రెడీ విడుదల ఇచ్చేశాడు. ఇప్పుడు నువ్వు అనిపిస్తున్న ఆర్థిక సమస్యలకు ఆల్రెడీ ఇప్పుడు ఆయన ధనవంతులైన దరిద్రగా భూలోకానికి వచ్చాడు, నిన్ను విడిపించేశాడు, వెళ్ళిపోయాడు ఆయన. నీకు ఇప్పుడున్న రోగం కొరకు ఆయన ఇప్పుడు ఆల్రెడీ దెబ్బలు తినేశాడు, స్వస్థతనిచ్చేశాడు. నీకున్న ప్రతి బంధకాలకు ఆయన విడుదల ఇచ్చేశాడు. గలతీ 3:13 ప్రకారం ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి శాపం నుంచి ఆయన విమోచించేశాడు. విమోచిస్తాడో కాదు. ఇంత జరిగినా కూడా మళ్ళీ ఎందుకని దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు? ఇంకా ఆలకించేదేంటి? నువ్వు పుట్టకముందే, నువ్వు పాపం చేయకముందే, హల్లెలూయా, ప్రతిదానికి వేల చెల్లించేశాడు ఆయన. ఈ సత్యం తెలుసుకోకుండా దేవుడు ఎందుకన్నా ప్రార్థన ఆలకించలేదు, ఎందుకని నేను ఇంతకాలం ఈ శ్రమల్లో ఉన్నాను, దేవుడు ఎందుకని నన్ను ఈ యొక్క పరీక్షలు గుండా నడిపిస్తున్నాడు? దేవుడు ఏమీ పరీక్షలు గుండా నడిపించటం లేదు ప్రియులారా. నీ విశ్వాసం పరీక్షించబడుతుంది. హల్లెలూయా. నీ విశ్వాసం లెవెల్ పెంచబడటానికి, నువ్వు షార్ప్ అవటానికి, చూడండి, ఆనియన్ కట్ చేసేటువంటి నైఫ్ రోజు కట్ చేస్తుంటే ఏమవుతుంది? తెల్లగా వస్తుంది, అది షార్ప్ అవుతుంటుంది. అది కాబట్టి ఈ రోజున చాలామంది యొక్క ఆలోచన విధానం ఎలా ఉందంటే, ఇంకా దేవుడు ఏదో చెయ్యాలి, నా ప్రార్థన ఆలకిస్తాడేమో, నేను కన్నీళ్ళు కార్చి దేవుడు సహాయం చేస్తాడేమో. నేను ఖచ్చితంగా చెప్తాను, ఇంక సహాయం ఏం చేస్తే లేదు. దేవుడు చేసే సహాయం ఏమీ లేదు. అదేంటి బ్రదర్ అంత మాట అనేసారు? మరి బైబిల్ తెలిస్తే ఈ మాట వాస్తవమో కాదో మీరేని చెప్తారు. నేను బైబిల్ని చూపిస్తాను. యోహాను సువార్త 17:4 చదివితే నేను చెప్పిన మాట తప్పో కాదో మీకు తెలుస్తుంది. మీరు అంటున్నారు కదా, దేవా నాకు సహాయం చేయి, నాకు హెల్ప్ చేయి అంటే నేను ఏమంటున్నాను? దేవుడు ఏం చేయడు అంటున్నాను. అదేంటి అలా చెప్పారు అంటే, యోహాను సువార్త 17:4 చదివినట్లయితే అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువు స్వయంగా భూలోక రాజ్యంలో ఒక మనిషిగా ఉన్నప్పుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. భూలోక రాజ్యం నుండి తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, ఓ తండ్రి, నీవు నాకు అప్పగించావు కదా భూమి మీద పని, మనుషులకి విడుదల ఇవ్వాలి, మనుషులకి స్వస్థత ఇవ్వాలి, మనుషుల పట్ల ఉన్న కార్యాలన్నీ విడుదల చేయాలి, మనుషుల పాపాలన్నిటి నుంచి మోసుకొని పోవాలి. ఏవేవి పనులు అయితే అప్పచెప్పావో నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచేశాను. ఇంకా సిలువు కూడా ఇవ్వడలేదు, కానీ దేవుడు చెప్తున్నాడు మహిమపరిచేశాను. ఫిజికల్గా ఇంకా జరగలేదు, ఆత్మలోకలు ఇవన్నీ జరిగిపోయాయి. హల్లెలూయా. కాబట్టి దేవుడు అన్నాడు, నేను అన్నీ చేసేసాను, ఎవ్రీథింగ్ అయిపోయి. వీళ్ళకి రక్షణ కార్యం చేశాను, పాపం నుంచి విమోచించాను, రోగాల నుంచి విమోచించాను, అప్పులు, అనారోగ్యాలు, పేదరికం, నిరుద్యోగం, అన్ని సమస్యలకు నేను వేల చెల్లించేసేసి వీళ్ళందరినీ విడిపించేసేసి సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచేశాను దేవుడా అన్నాడా? ఎసే అన్నాడా? అమ్మా అన్నీ చెప్పాలి. ఇక్కడ ఏముంది? నెరవేర్చాడా లేదా దేవుడు? నెరవేర్స్తానంటున్నాడు, నెరవేర్చేసాడు, నెరవేర్చి దేవుడు మహింపరిచేశాడు. ఎంత స్పష్టంగా వాక్యం ఉంటే మళ్ళీ నువ్వేమంటున్నావు ప్రార్థన? దేవా నాకు వచ్చి సహాయం చెయ్యి, దేవా నన్ను ఆదరించు. హల్లెలూయా. చూసారా? దేవా నాకు ఈ విషయంలో హెల్ప్ చేయి, ఈ ఉద్యోగ విషయంలో నువ్వు సహాయం చేయి, ఈ రోగం నుంచి నన్ను విడిపించు. అంటే వాక్యం అర్థం కాకపోవడం వల్ల వచ్చేటువంటి ప్రార్థన అన్నమాట ఇదంతా కూడా. వాక్యంలో ఉన్న సత్యాన్ని మనం గ్రహించకపోవటం వల్ల చేస్తున్నటువంటి ప్రార్థన ఇదంతా కూడా. అంటే మన ఆలోచన ఎలా ఉందంటే, ఖచ్చితంగా దేవుడు కలగజేసుకుంటాడు, దేవుడు నాకు విడుదల ఇస్తాడు. లేదు, నువ్వు కలగజేసుకోవాలి, నువ్వు సత్యాన్ని గ్రహించాలి. నా యేసునికి ఎప్పుడు వెల చెల్లించేశాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గలతీ 3:13 చదివినట్లయితే అక్కడ ఏమని ఉన్నదంటే, గలతీ 3:13 ప్రకారం ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమైపోయి మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విమోచించేశాడు. విమోచించెను అయిపోయింది, చేసేసాడు, నేను విమోచించేశాడు. ఏంటంటే ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి శాపము, ఆర్థిక సమస్యలు ఒక శాపము, అప్పు ఒక శాపము, అనారోగ్యం ఒక శాపము. ఎక్కడి నుంచి ఇవన్నీ? ఆజ్ఞ అతిక్రమించడం వల్ల వచ్చాయి కదా శాపాలు. మళ్ళీ ఈ శాపం నుంచి మనం విడిపించడానికి దేవుడు ఏం చేశాడు? వచ్చాడు, భూలోక రాజ్యం వచ్చి
నిన్ను నన్ను విడిపించి ప్రతి శాపం నుంచి విడిపించేసి ఎందరూ ఆయనందు విశ్వాసం ఉంచారో వాళ్ళందరూ ఆయన బిడ్డలకు అధికారం ఇచ్చి కోల్పోయిన అధికారాన్ని సైతాన్ గారి చేతిలో పెట్టాడు ఆదాము గారు అట్టుకెళ్ళి. మళ్ళా దేవుడు తన ప్రాణం పెట్టి ఆ తాళపు చెవిని తీసుకుని మరణపు ముళ్ళును విరిచి, మరణమాని విజయం ఎక్కడ అన్నాడు కదా, మరణపు ముళ్ళుని విరిచి మరణాన్ని జయించి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆ తాళపు చెవిని అధికారాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. సైతాన్ గారు ఇప్పుడు గర్జించు సింహం వల్ల నీ మిమ్మల్ని ఉన్నాడని నువ్వు చూస్తున్నావేమో, వాడు ఈ రోజున యేసయ్య ఓడించేశాడు, నీ కాళ్ళ కింద పెట్టాడు ఆయన. సైతాన్ గాడి మీద అధికారం నీకున్నది, వాడిని నీ కాళ్ళ కింద పెట్టాడు, దేవుడు ఓడించేశాడు. హల్లెలూయా. ఇది తెలిసిన రోజు నువ్వేం చేస్తావంటే ఇంకా ఏమీ లేదు, థ్యాంక్ యూ జీసస్, నాకు అన్ని సమకూర్చేసావు, థ్యాంక్ యూ జీసస్, వందనాలు యేసయ్యా అని మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతుక్కుంటూ వెళ్ళిపోతుంటావు. అలా వెళ్తున్నప్పుడు నీకు ఏ సమయంలో ఉద్యోగం కావాలో, నీకు ఏ సమయంలో పెళ్ళి కావాలో, నీకు ఏ సమయంలో పిల్లలు కావాలో, నా జీవితంలో అదే జరుగుతూ వచ్చింది. నేను అనుకున్నాను 25 సంవత్సరాలకి పెళ్ళి అయిపోవాలి, ఇల్లు కట్టేసేయాలి, ఇది అన్నీ జరిగిపోవాలి, ఆదివారం దేవుని పని చేయాలి, ఇట్లాంటి ప్లానింగ్ మనంతాను. కానీ దేవుడు ఏం చేశాడు, తారుమారు చేశాడు. యూసుఫ్ గారికి దేవుడు కాలు ఇచ్చాడు, నువ్వు రాజు అవుతావు, మీ అన్నదమ్ములు నమస్కారం పెడతారంటే వెంటనే చెప్పారే నేను రాజునైపోతానని చెప్పి తొందరపాటు. కానీ ఏమైపోయాడు, రాజు కాదు కదా, పేద కాదు కదా, బానిస అయిపోయాడు. ఆయన సైలెంట్గా ఉండుంటే వేరే ఉండేదేమో. నేను అదే చెప్తున్నాను, నోరు మూసుకున్న చేపను ఎవరు పట్టుకోలేరు కదా. మరి యూసుఫ్ నోరు మూసి కూర్చుని ఎవరు పట్టుకోలేకపోదురు, అన్నలు ఎందుకు కొట్టబోదురు, సైలెంట్గా ఉందరు. అబ్బే సైలెంట్గా లేడు ఆయన, నువ్వు తప్పు చేస్తున్నావు నాతో చెప్పేస్తాను చెప్పేయటమే. వాళ్ళ అన్నలు ఏదైనా తప్పు చేస్తున్నా చెప్పేస్తున్నారు, నోరు మూసి కూర్చోట్లేదు ఈయన. అక్కడ వచ్చింది ప్రాబ్లం. లేకపోతే యూసుఫ్ని కొట్టబోతున్నారు వాళ్ళ అన్నదమ్ములు. ఈయనకు వచ్చిన కళలన్నీ చెప్పేశాడు అందరికీ. అలాగే మనకు వచ్చిన విజన్స్ కానీ, మనకున్నటువంటి ప్రణాళిక, మనకున్న పిలుపును అందరికీ చెప్పకూడదు ఎప్పుడు కూడాను. అందరూ గ్రహించలేరు కదా, పాజిటివ్గా తీసుకోరు కదా. నేను దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు నేను చాలా చెప్తూ ఉంటున్నాను బయటికి. వామ్మో ఈయన దగ్గర ఎంత డబ్బు ఉన్నదో, లక్షలు పెట్టి అవి కొంటున్నాడు. కాబట్టి ఫోన్ చేసి ఏం చేస్తున్నారు, బ్రదర్ చెప్పండి అమ్మా, మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం బ్రదర్. ఓకే, కాబట్టి నేను చెప్తాను మీరేం చేయాలో, మీరు నాకు చెప్పొద్దని చెప్పి నేను అప్పుడు ఆపేసి ఏం చేస్తాను తెలుసా, మీకున్న ఇబ్బంది నుంచి మీరు బయటపడాలంటే ఎర్లీ మార్నింగ్ 3:30 ప్రేయర్కి వచ్చేసేయండి, మీ ఇంట్లోనే కూర్చోండి, ఫోన్ ఆన్ చేసుకోండి, మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అయిపోయింది నీ సొల్యూషన్. నువ్వు అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళావంటే ఏం చేస్తావంటే, బ్రదర్ రెంట్ కట్టలేకపోతున్నాం బ్రదర్, ప్లీజ్ హెల్ప్ మీ, ఫీజు కట్టలేకపోతున్నాం బ్రదర్ అంటే మన యొక్క ఆలోచన ఎటు వెళ్ళిందంట, ఇటు దేవుడి మీదకి వెళ్ళలేదు. ఒక మనిషిని చూస్తూ ఉన్నాం, ఈ మనిషి మనకి ఏదో సహాయం చేస్తాడు. ఇంపాసిబుల్. ఎప్పటికీ మనుషుని నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించిన మేలని వాక్యం ఉంటే, వాక్యాన్ని పక్కకు గింటేసి, వాక్యాన్ని పక్కకు తోసేసి మనుషుల దగ్గరకు వచ్చేస్తే హెల్ప్ జరుగుతుంది? జరగదు. నువ్వు నిజంగా దేవుని ఆశ్రయించిన రోజున ఏమవుతుందో తెలుసా, నీకు శత్రువు అనేటువంటి నీ అన్నను నీ తమ్మును లేపుతాడు, సడన్గా నీ దగ్గరకు వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు తెలుసా, నీకు ఎంత అమౌంట్ కావాలో దానికి రెట్టింపు, లేకపోతే ఒక నెల అమౌంట్ కాదు, ఒక నెల ఫీజు కాదు, సంవత్సరానికి సరిపడా కట్టేసి వెళ్ళిపోతాడు. బోల్డ్ సాక్షులు ఉన్నాయి అలాగా. ఎప్పుడు నువ్వు వాళ్ళని అడుక్కోవటం మానేసి, ఆ మనిషి వైపు చూడటం మానేసి, దేవుని వాక్యాన్ని పట్టుకుని దేవుని స్తుతిస్తూ, నిజంగా నీతి కొరకు ఆకలి దప్పులు కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు దేవుని వైపు స్తుతిస్తే, యేసయ్యా నీతిమంతుల పిల్లల భిక్షం ఎత్తుకున్నట్టు నేను చూడలేదు అన్నాడు కదా దావీదు. మరి నేను నీతిమంతుని కదా యేసయ్యా, నేను నీ బిడ్డను కదా, నేను అడుక్కోవడం నీ ఉద్దేశమా? నేను ఎందుకు అడగాలి ఆయన్ని? ఏళ్ళని ఎందుకు అడగాలి? ఈ రోషం లేదు. వాక్యం వినరు కదా, సాక్ష్యం ఒకటే వింటారు వాళ్ళు. అర్థమైందా? అప్పుడు ఏం చేస్తారంటే మోకరింతావు, అవసరమైతే డోర్లన్నీ మోస్తావు, ఎలుగెత్తి ఏడుస్తావు, ప్రభువా యేసయ్యా నేను ఈ పరిస్థితిలో ఉండడం నీ ఉద్దేశం కాదు, నా మను నేత్రాలు వెలిగించినందుకు వందనాలు. నీ ప్రార్థన ముగించే ముందే డోర్ కొడతారు ఎవరు వచ్చి. నీ ప్రార్థన ముగించక ముందే నీ సెల్ ఫోన్కి మెసేజ్ వస్తుంది. అమ్మ నా జీవితంలో జరిగింది చెప్తున్నాను నేను, కథలు కాదు. ఇది నేను నేర్పించాలని చెప్పి, నా ఆకలేస్తుందంటే బిర్యానీ పెట్టండి, నేను బిర్యానీ ఎలా వండుకోవాలో చెప్తాను, ఏమేమి కొనుక్కోవాలో చెప్తాను, మీరే కొనుక్కోవాలి, మీరే వండుకోవాలి, కావాల్సినంత తినొచ్చు, ఎప్పుడు ఆకలేసినా మంచిగా వండుకోవచ్చు. నేను ఇప్పుడు బిర్యానీ పెట్టాను అనుకో, రేపు ఎవరు పెడతారు, ఎల్లుండి ఎవరు పెడతారు, రోజు ఎవరు పెడతారు? రోజు పెట్టరు కదా అందరూ. కాబట్టి మళ్ళీ మామూలు ఆకలి బాధలు. కాబట్టి నీకు ఆ సమస్య ఉండకూడదంటే చేసుకోవటం నేర్చేసుకోవాలన్నమాట.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విమోచించేశాడు. హల్లెలూయా. అయిపోయింది. ఇప్పుడు నీకు ఎవరన్నా గిఫ్ట్ ఇచ్చారు, ఏం చేస్తావు? చెప్పాలి, ఏం చేస్తారు? దీని బిల్లు ఎంత, దీని వేల ఎంత అని ఎవడన్నా అడుగుతాడా? తీసుకుని థ్యాంక్ యూ చెప్తాడా? మీరు చెప్పాలి. ఎంతకైనా థ్యాంక్ యూ ఎప్పుడు చెప్పాలి బ్రదర్? ఎన్నిసార్లు చెప్పాలి? జాగ్రత్తగా వినాలి. నీ పెళ్ళికో బర్త్డేకో గిఫ్ట్ ఇచ్చారు, ఓ థ్యాంక్ యూ సో మచ్, అయిపోయింది. తీసుకుంటావు, ఓపెన్ చేసుకుంటావు, వాచ్ అయితే పెట్టుకుంటావు, ఇంకేదైతే అలాగే వాడుకోవాలి, అలా వాడుకుంటావు. అంతే. దీని కాస్ట్ ఎంత, దీని వేల ఎంత, ఇది ఆలోచిస్తారు ఎవరన్నా? అంతే కదా మరి. దేవుడు నీకు ఆల్రెడీ సమకూర్పిచ్చేశాడు. నీ జీవితంలో ఏది కావాలో అది ఆల్రెడీ ఇచ్చేశాడు. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ చేసి నాకు ఉద్యోగం ఇచ్చేసావు, థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ చేసి నన్ను పాస్ చేసేసావు, థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ చేసి నాకు సమృద్ధిని ఇచ్చావు, థ్యాంక్ యూ చేసి నన్ను ఐశ్వర్యవంతంగా చేసేస్తావు, నీకు వందనాలు. అయిపోయింది కదా. దేవుడి దగ్గర నుంచి తీసుకోవాల్సింది ఏమైనా ఉందా? నువ్వు థ్యాంక్ యూ చెప్పేసే. ఆయన ఆల్రెడీ సమకూర్పిచ్చేశాడు. హల్లెలూయా. వాస్తవేనా? అంతే కదా. నీ బర్త్డేకి ఎవరైనా వచ్చి ఈ గిఫ్ట్ విలువ ఎంత, దీని కాస్ట్ ఎంత అని ఎవరైనా చెప్తారా? చెప్పరు. నిన్ను ప్రేమించారు కాబట్టి వాళ్ళు నీ మీద ప్రేమతోటి వాళ్ళు ఏం చేస్తారు? ఎంతో విలువైనటువంటిదే కానీ నీకు ఉచితంగా ఇస్తారు. అలాగే మన యేసయ్య నిన్ను ఏం చేశారంటే రక్షణ ఉచితము. నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి తన ప్రాణాన్ని పెట్టేసి రక్షణను ఉచితంగా ఇచ్చాడు. ఇది మానేసి అయ్యో యేసయ్య నా కొరకు నువ్వు ఎంతో త్యాగం చేస్తే ఎంతో బాధపడ్డావు, ఇది కాదు. ఆయన త్యాగాన్ని నువ్వు గుర్తిస్తే కృతజ్ఞత చెప్తాం మొదలుపెట్టి. యేసయ్య నన్ను ఎంతగానో ప్రేమించి ఆ సిలువలో నీ ప్రాణాన్ని పెట్టి నాకు ఈ యొక్క రక్షణ ఉచితంగా ఇచ్చావు. ఓ థ్యాంక్ యూ జీసస్, నువ్వు గొప్ప దేవుడు యేసయ్య, నువ్వు చేసిన త్యాగం గొప్పదే. ఇది దేవుడికి కావాల్సింది. కృతజ్ఞత కావాలి. థ్యాంక్ యూ జీసస్ అని చెప్పడం పరలోకంలో పండగ జరుగుతుందంట. అందుకనే అందుకే అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి వారి జీవితంలో ప్రతి అద్భుతం వెనక ఈ రోజున థ్యాంక్ యూ చేస్తుంది. హల్లెలూయా. కృతజ్ఞత. కాబట్టి ఈరోజున ఈ మాటలు వింటున్నట్టు నా ప్రియమైనటువంటి వాళ్ళారా, చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడాను. నువ్వు గ్రహించినట్లయితే, నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో అప్పుడు దేవుని యొక్క సన్నిధి నువ్వు అనుభవించగలుగుతావు. అద్భుతమైన కార్యాలు నువ్వు చూడగలుగుతావు. ప్రతి విషయమునందు నువ్వు కృతజ్ఞాస్తులు చెల్లించాలంట. రాలేకపోతే అనుకున్నాను బ్రదరు, నాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చేస్తానని ఇచ్చేస్తాను అనుకున్నాను, రాలేదు. ఈరోజు సమస్యలు తీరిపోతాయి అనుకున్నాను, తీరలేదు. ఇంకా స్తుతించి ఇంకా స్తుతించి ఇంకా పెంచు పెంచు పెంచు. కోల్డ్ వచ్చింది, నీకు కాఫ్ వచ్చింది, టాబ్లెట్ వేసావు తగ్గిపోతాను అనుకో, తగ్గలేదు. మళ్ళీ ఏం చేస్తావు? ఇంకొంచెం పవర్ పెంచుతావు కదా, ఇంకో 2 ట్యాబ్లెట్లు వేస్తావు. తగ్గపోతే ఇంజెక్షన్ చేపిస్తావు, అది తగ్గపోతే సెలన్ బాటిల్ పెడతావు. అంటే ఏమవుతుంది? నీ సమస్య తగ్గకపోతే, నీ సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే దానికి మించినటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది, దానికి మించినటువంటి స్తుతి చేస్తూ ఉన్నావు. హల్లెలూయా. ఈ సత్యాన్ని మీరు అంతా గ్రహించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. వింటున్నారా? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. కాబట్టి మీ సమస్యలన్నీ ఒక పేపర్ మీద రాసి డస్ట్బిన్లో పడేయండి అమ్మా అని ఒకసారి చెప్పాను. మళ్ళీ మొదలుకొచ్చి మళ్ళీ ఎలా రాయాలి, మళ్ళీ ఎలా చేయాలి? డస్ట్బిన్లో పడేసినటువంటి చెత్త ఎప్పుడైనా తెచ్చుకుని తింటారా మీరు? లేదు కదా. డస్ట్బిన్లోకి వెళ్ళిందంటే దాని ఎక్స్పైరీ డేట్ వచ్చేసిందని అర్థం కదా. ఒక మెడిసిన్ తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తావు అంటే డస్ట్బిన్లో ఎప్పుడు పడేస్తావు? ఎక్స్పైరీ డేట్ వస్తేనే కదా. నువ్వు ఇంట్లో తెచ్చుకున్న బిస్కెట్స్ కానీ బ్రెడ్ కానీ ఏమన్నా ఏం చేస్తావు? ఓ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది రే పడేసేయండి. చాలాసార్లు మేము పడేస్తుంటాం వాళ్ళకి, మా పిల్లలు ఎక్కడ తింటారని చెప్పి. కార్డ్ కానీ డేట్ ఉంటుంది, వాటి మీద అయిపోతుంటుంది, చూసుకోకుండా తెచ్చుకుంటాం కొన్నిసార్లు. తినేసి పడేసేయండి, తినొద్దు ఇది. అలాగే ఆ సమస్యను అనుభవించొద్దు, పడేసాయి, డస్ట్బిన్లో పడేసాయి. అది నీకు సంబంధించింది కాదు, అది ఆల్రెడీ ఎక్స్పైరీ డేట్ ప్రకటించి వెళ్ళిపోయాడు ఒక ఆయన. దానికి ఎక్స్పైరీ డేట్ని ప్రకటించేశాడు, ఎక్స్పైర్డ్. ఏ సమస్య నీకు ఎంత మాత్రం హాని చేయడానికి, నీ మీద ఏలుబడి చేయడానికి అవకాశం లేదు. హల్లెలూయా. వింటున్నారా? ఆల్రెడీ ఆయన ఎక్స్పైరీ డేట్ని నిర్ధారించేసి వెళ్ళిపోయాడు, ఎక్స్పైర్డ్.
కాబట్టి అది నువ్వు అనుభవించొద్దు, తినొద్దు. అప్పుల సమస్యకు ఆల్రెడీ ఎక్స్పైరీ డేట్ ఇచ్చేసి వెళ్ళిపోయాడైనా, ఎక్స్పైర్డ్. అనారోగ్య సమస్యకు ఆల్రెడీ ఎక్స్పైర్డ్. 39 కొరడా దెబ్బలు ఎక్స్పైర్డ్ అయిపోయింది నీ రోగం సమస్య. నువ్వు తెలియక ఇంకా దాన్ని స్వీకరిస్తూ ఉన్నావు. నో, ఈ బీపీ నాకు సంబంధించింది కాదు, ఈ రోగం నాకు సంబంధించింది కాదు. నా యేసయ్య ఈ లోక పాపాలు మోసుకొని పోయే గొర్రె పిల్లగా ఇవన్నీ మోసుకుని వెళ్ళిపోయాడు, తీసుకుని వెళ్ళిపోయాడు. కాబట్టి ఇది నాకు ఎంత మాత్రం హాని చేయదు, ఇది నా మీద ఎంత మాత్రం ఏలుబడి చేయడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్నటువంటి ప్రతి రోగము, ప్రతి శాపము, ప్రతి బంధకము నుంచి నేను విమోచించబడ్డాను, నేను విడుదల పొందుకున్నాను. థ్యాంక్ యూ జీసస్. ప్రకటించాలా? సమస్యతో మాట్లాడుతూ నేర్చుకోవాలి. ఎవరితోటండి? సమస్యతో మాట్లాడుతూ నేర్చుకోవాలి. నీ సమస్యను పెట్టుకొచ్చి దేవుడి దగ్గర పెద్ద సమస్య, గొప్ప సమస్య, చాలా అప్పులు, చాలా 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 టార్చరు, చాలా బాధలు, ఎన్ని ప్రసంగాలన్నీ ఇంతే మళ్ళీ మొదలుగా రావటం. కాబట్టి ఈరోజున మీ జీవితంలో పెను మార్పులు సంభవించాలంటే సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది. ఏంటో సత్యం? నీ రోగాలకు ఆల్రెడీ వేసే వెలచెల్లించాడు, నీకున్న శాపాలకు ఆల్రెడీ వెలచెల్లించాడు. లేదు బ్రదర్, మా తల్లిదండ్రులు వేసిన శాపాలు నా మీద వేలుబడి చేస్తున్నాయి. ఎస్, అఫ్ కోర్స్, నిజమే అవ్వచ్చు. కానీ గలతీ 3:13 ప్రకారం ఆయన వాటికి వెల చెల్లించేశాడు, ఎక్స్పైరీ డేట్ ప్రకటించాడు. ఈ సత్యం తెలుసుకుంటే నీకు మీదకి నీ తల్లిదండ్రుల శాపాలు రావు, నీ తాత ముత్తాతల శాపాలు రావు, వాళ్ళకున్న రోగం నీకు రాదు, వాళ్ళకున్న సమస్య నీకు రాదు, వాళ్ళకున్న బంధకాలు నీకు రావు. ఈ సత్యం తెలియకపోవడం వల్ల ఏమవుతుందంటే బంధకాల్లో ఉంటారు. సత్యం తెలిసిన వారు స్వతంత్రులు అవుతారు. సత్యం తెలియనంత కాలం బంధకాల్లో నువ్వు జీవిస్తూనే ఉంటావు. ఏ శాపం పనిచేస్తుందో అనుకుంటావు, అదే శాపం పనిచేస్తూ ఉంటుంటుంది. నా జీవితం అంతే, నేను ఇంతే అనుకుంటూ ఉంటాను, అంతే ఉంటావు. నీకు సత్యం నిన్ను స్వతంత్రంగా చేస్తుంది. ఎలాగా? ఆయా మోర్ దాన్ కాంకరర్, నేను అత్యధిక విజయం పొందిన వ్యక్తిని, నా పక్షంగా నా యేసయ్య యుద్ధం చేశాడు, నా పాపలు ఆయన మోసుకున్నాడు, ఆయన వెళ్ళిపోయాడు. నా చింత అంతా ఆయన మీద వేసేసాను, నా భారం అంతా ఆయన మీద వేసేసాను, నేను ఆయన మీద ఆనుకున్నాను. ఎవని మనసు నా మీద ఆనుకుంటుందో వాడు పూర్ణ శాంతి గలవానిగా ఉంటాడు. చీకు చింత లేదు, ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, యేసు తోడుండగా. అబ్బా, ఎంత స్పీడ్ మ్యూజిక్ పెట్టి పాడేస్తే ఓ, అది ఆనందం కాదు ఇక్కడ. నిజంగా యేసయ్య తోడుంటే నీకు ఏ చింత ఉండదు. ఏ మ్యూజిక్ లేకపోయినా అక్కడ నువ్వు ఎలా హ్యాపీగా ఉంటావు. హల్లెలూయా. మ్యూజిక్ తోటి నిన్ను ప్రభావితం చేయవలసిన అవసరం లేదు. మ్యూజిక్ కాదు నిన్ను ప్రభావితం చేసి ఉద్రేకపరిచేటువంటిది. మ్యూజిక్ తప్పు అనట్లేదు, వెరీ గుడ్, చాలా మంచిది. మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఏ మ్యూజిక్ లేకపోయినా కూడా యేసయ్య నీతో ఉంటే ఏ బాధ లేదు, ఏ చింత లేదు, ఏ సమస్య లేదు. ఏది నీకు ఎంత మాత్రం హాని చేయదు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ సత్యం తెలియకపోవడం వల్ల మన ప్రార్థన విధానమేమో మార్చుకోవాలి. మనం అడుక్కుంటాను ఉంటాం, చేయదేవా ఇదేవా, చేయదేవా ఇదేవా, ఏది లేదు, చేసేది లేదు, ఇచ్చేది లేదు, అయిపోయింది అంతా. అనుభవించడం నేర్చుకో. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్, ఇది ఇచ్చావు. థ్యాంక్ యూ జీసస్, మంచి ఇల్లు ఇచ్చావు. థ్యాంక్ యూ జీసస్, మంచి కారు ఇచ్చావు. థ్యాంక్ యూ జీసస్. అంతే, వచ్చి పడుతుంది. వాస్తవం చెప్తున్నాను నేను. హల్లెలూయా. లేదు బ్రదరు, మరి మా చిన్నతనం నుంచి గోజాడాలి, యాకోబోవాలి, రాత్రంతా కూడా పోరాడాలి. పోరాడు, ఎవరు వద్దన్నారు? నువ్వు పోరాడు పొందుకుంటానంటే ఎవరైనా కాదంటారా? పొందుకో, రాత్రి అంతా పోరాడు, కాదేమన్నారా? ఇప్పుడు మా ఊరు అమలాపురం, 500 కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి. నేను విజయవాడ వరకు ఫ్లైట్ ఎక్కి అక్కడ నుంచి ఏదైనా ఎక్కి ఈజీగా వెళ్ళిపోవచ్చు కొన్ని గంటల్లో. ట్రైన్ ఇప్పుడు నైట్ 10:30కి ఎక్కాను అనుకోండి, 10ంటికి, పొద్దుట 7-8ంటికి వెళ్తాను. బస్సు ఎక్కాను అనుకోండి, పొద్దుట 5-6ంటికి వెళ్తాను. బైక్ వేసుకెళ్ళాను అనుకోండి, కారు వేసుకెళ్ళాను అనుకోండి, నడిచి వెళ్ళాను అనుకోండి, ఇన్ని ప్రయాణాలే, ఇన్ని కూడా వెళ్తాయి. కానీ తేడా వచ్చిందంట. ఎక్కడ తేడా? మనం ఎంచుకున్న విధానంలో తేడా వచ్చింది. హల్లెలూయా. మనం ఎంచుకున్న విధానంలో తేడా వచ్చింది. దేవుడికి ఏ సింహాసనం అంటే ఇష్టమంట? చెక్కదా, ఐరన్దా, స్టీల్దా, నేలదా? అది కదంట. స్తుతి సింహాసనం అంటే ఇష్టమంట.
ఆ స్తుతి సింహాసనం మీద ఆయన కూర్చుంటాడంట. ఇది తెలిసినప్పుడు నువ్వేం చేస్తావు? ఆయనకి ఏది ఇష్టమో అది వేస్తావు. కాబట్టి నువ్వు నిజంగా జర్నీలో ముందుకు వెళ్ళాలంటే ఏం చేస్తావు? సింపుల్గా అత్యంత వేగంగా వెళ్ళేదేదో ముందు వెళ్ళేదేదో చూసుకుంటావు. లేదు నేను నడిచి వెళ్తాను, వెళ్ళు. వారం రోజులు పడుతుంది, 10 రోజులు పడుతుంది. ఒంట్లో సత్తు నీకుంటే అలసిపోయినటువంటి అల్లు పెరగని యోధుడు నువ్వైతే వెళ్ళొచ్చు. అలాగే యాకోబుగా నేను పోరాడతాను, పోరాడుకో, ఎవరుద్దంటారు? లేదు ఆల్రెడీ నాకు ఆయన విజయం ఇచ్చేస్తాడు, ఆయన నాకు సమస్తం చేసేస్తాడు కాబట్టి నేను దాన్ని థ్యాంక్ యూ చెప్పి తీసుకుంటాను, అనిపిస్తాను. ఓకే, దేనికైనా ఓకే దేవుడు, దేనికైనా. కాబట్టి నువ్వు ఎలా తీసుకోవాలి, ఎలా అనుభవించాలనేటువంటి నీ మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు కన్నీళ్ళు కార్చి తీసుకుంటావా? నీ ఇష్టం. నువ్వు గోజాడి ప్రార్థన చేసి తీసుకుంటావా? నీ ఇష్టం. లేదా ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ యేసయ్యా, అయిపోయింది. అందుకే దీని అద్భుతాలు జరుగుతున్నాయి జనాలకి, అందరికీ సత్యం తెలుసుకున్నారు. ఇప్పుడు దేవుడు ఆల్రెడీ చేసేసాడు కదా, అంతా చేసేసాడు. ఆయన అంతా చేయవలసింది చేసేసాడు. నువ్వు నేను కష్టపడి చేయవలసింది ఏమీ లేదు. అలాగని చెప్పి శుభ్రంగా చిత్తుగా తిని మత్తుగా పడుకోమనా? ఇలా గమనించాలి. ఎంత 6 ప్యాక్ వచ్చిన వ్యక్తి అయినా సరే ఇంక ఎక్సర్సైజ్ చేయకూడదని లేదు. ఆ 6 ప్యాక్ కాపాడుకోవాలంటే, ఆ 6 ప్యాక్ బాడీని సన్నగా ఉంచుకోవాలంటే ఖచ్చితంగా లిమిట్స్ ఉంటాయి. కొన్ని తినకూడదు, తినదగ్గది తినాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఏమేమీ లేకుండా నాకు 6 ప్యాక్ ఉంది కదని చెప్పి శుభ్రంగా తింటా కూర్చుని ఇంట్లోను హాయిగా పడుకున్నాడు అనుకోండి, 1 మంత్కి ఏమొస్తుంది అంటండి? చక్కగా ఎదురా ఫ్యామిలీ ప్యాక్ వస్తుంది. అప్పుడు ఏం చేశాడని ఏమి చేయలేదు కాబట్టి. మంచిగా ఉండాలంటే ఏదో చేయాలి, ఫిట్గా ఉండాలంటే ఏదో చేయాలి, పొట్ట పెరగాలంటే ఏమి చేయవసరం లేదు. చూసారా? ప్రార్థన చేయకపోతే పాపం అంట. చూసారా? పాపం కావాలంటే ఏం చేయకపోవడమే పాపం అనమాట. నీకు చేతనైనటువంటి మేలు చేయకుండాటే పాపం అంట. చూసారా? పాపం అంటే చాలామంది అనుకుంటారు మర్డర్ చేస్తే పాపం, వాళ్ళని ఎవరో తిడితే పాపం, చేస్తే అసలు ప్రార్థన చేయకపోతే పాపం అంట. చూసారా ఎంత సింపుల్గా వచ్చి పడుతుందో? నీకు పొట్ట పెరగాలంటే శుభ్రంగా తిని కూర్చుంటే చాలు, ఏం చేయకపోతే పొట్ట వచ్చేద్ది. కానీ పొట్ట పోవాలంటే చాలా కష్టపడాలి, ఎక్సర్సైజ్ చేయాలి, రన్నింగ్ చేయాలి. హల్లెలూయా! అర్థమైందా? కాబట్టి దేవునితో నువ్వు దేవుడు నీకు ఇచ్చిన నీతిని, దేవుడు నీకు ఇచ్చిన రక్షణను, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఐశ్వర్యాన్ని, దేవుడు నీకు ఇచ్చిన భక్తిని, దేవుడు నీకు ఇచ్చినటువంటి నీతిని నువ్వు కాపాడుకోవాలంటే కూర్చుంటే రాదు. ఉచితంగానే వచ్చాయి ఇవన్నీ. కానీ నువ్వు అలాగే కూర్చుని ఉన్నావంటే, నువ్వు కూర్చుని ఉంటే పొట్ట ఎలాగైతే పెరుగుతుందో పాపం కూడా అలాగే పెరిగిపోతుంటుంది అనమాట. అందుకని మరి దేవుడు నన్ను ఉచితంగా నీతిమంతుడు చేసేసారు కదా, ఇంక నేను కష్టపడేది ఏంటి? ఎంత తెలివైనటువంటి వారో చాలామంది, ఎంత తెలివైనటువంటి వారో. ఉచితంగా నీకు వచ్చింది, నీకు 10 ఎకరాల పొలం ఉచితంగా ఇచ్చారు ఎవరను. హాయిగా ఇంటికాడ పడుకో, తెల్లవారులు కబ్జా చేసేస్తారు. హైదరాబాద్లో అయితే మరేం చేయాలి? జాగ్రత్తగా దానికి ఫెన్సింగ్ వేసి ఖచ్చితంగా కాపలా పెట్టుకుని దాన్ని భద్రపరచుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. లేకపోతే కబ్జా ఖతం. నువ్వు ఇంట్లోనే ఉంటావు కానీ వాళ్ళ పేరున అయిపోతుంటుంది, అది డాక్యుమెంట్స్ క్రియేట్ అయిపోతుంటాయి. సో నేను చెప్తున్న విధానం మీకు అర్థమవుతుంది అనుకుంటా ఉన్నాను. దేవుడు నిన్ను నన్ను ఉచితంగా నీతిమంతులుగా చేశాడు, నీకు నాకు కావాల్సిన ప్రతిదీ సమకూర్పిచ్చేశాడు. మరి ఇంకా మనం భక్తి చేయటం ఎందుకండి? ఇంకా మనం స్తుతించడం ఎందుకండి? ఇంకా మనం ఎర్లీ మార్నింగ్ లేవటం ఎందుకండి? ఇంకా మనకి ఈ కష్టాలు ఎందుకు అంటే చెప్పాను కదా, ఎందుకు అంటే దేవుడు నీకు ఇచ్చిందని కాపాడుకోవటానికి. హల్లెలూయా! ఏంటండి? దేవుడు నీకు ఇచ్చిన రక్షణ నువ్వు కాపాడుకోవాలి. అమ్మ నీకు వైట్ షర్ట్ మంచిగా ఉతికి ఆరేసి ఐరన్ చేసి నీకు ఇచ్చింది, నువ్వు వేసుకున్నావు, అయిపోయిందా? వావ్ అంటున్నారు అందరూ కూడాను. సరిపోద్దా? నువ్వు ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి దాన్ని. ఎవరో ఒకరు ఏదో ఒకటి వేస్తారో, లేకపోతే ఏ కాకో నీ మీద రెట్టేయడానికి పైనుంచి చూస్తూ ఉంటుంటుంది. ఇవన్నీ చూసుకుని అబ్జర్వ్ చేసుకుని జాగ్రత్తగా నువ్వు వెళ్ళకుండా లేదనుకోండి,
వైట్ షర్టే, నువ్వు కష్టపడలేదు, అమ్మ ఉతికింది, చక్కగా నీట్గా చేసి ఇచ్చింది, వేసుకున్నావు. అంతరాన్ని సరిపోయిందా? నిష్టానుసారంగా తిరిగేస్తూ ఉంటుందా? కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండాలి. ఆ బాధ్యత ఎవరిది? నువ్వు వెళ్ళి మంచిగా నుంచున్నావు, ఈ లోపల కాకి ఎగురుకుండా వచ్చి వేసింది. హ్యాపీగా ఉంటావా? వైట్ షర్ట్ అని సంతోషిస్తావా? కాబట్టి వాడు దొంగ, దోచుకునేటువంటి నిన్ను ఎలా మలినం చేయాలా, నీ జీవితంలో నీ పరిశుద్ధిని ఎలాగా అపవిత్రం చేయాలని చూస్తుంటుంటాడు. వింటున్నారమ్మా? అర్థమవుతుందా? థ్యాంక్ యూ జీసస్. సో కాబట్టి నువ్వు కష్టపడవలసింది, కష్టపడి సంపాదించుకునేది ఏమీ లేదు, కానీ నువ్వు సంపాదించిందని కాపాడుకోవడానికి కష్టపడాలి. దేవుడు నీకు ఉచితంగా ఇచ్చిన దాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. రక్షణ, నీతి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి, అది నీ బాధ్యత. హల్లెలూయా. దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినటువంటి వాడు. ఆయన నీ పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. నీ జీవితంలో ఏది కావాలో దాన్ని సమకూర్పిచ్చేశాడు. ఆయన ఆల్రెడీ ఆయన ప్రాణాన్ని వెలగా చెల్లించేశాడు. ఈ సత్యాన్ని గ్రహించిన రోజున మన జీవిత విధానం ఎలా ఉంటుందంటే, ఎవరో ఏదో చేస్తారు మన కొరకు, ఎక్కడో ఏదో జరుగుతుంది, ఇది కాదు. యేసయ్య ఆల్రెడీ చేసేసాడు. నా యేసయ్య నా కొరకు ఆల్రెడీ వెల చెల్లించేశాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు జరుగుతుంటాయి నా జీవితంలో. చాలామంది మాట్లాడుతుంటారన్నమాట ఫోన్ చేసి, మేము చాలా సమస్యల్లో ఉన్నాం, చాలా ఇబ్బందులు ఉన్నాం, ఇది అది అది అంతా చెప్తారు. సరే మా ఎందుకులే అంటాను నేను. అది కదండి, ఇది కాదు, అది కాదు, కానీ అర్లీ మార్నింగ్ 3:30కి చేయించండి, మీరు లైవ్లో ఉండండి, యేసయ్యానికి వందనాలు చెప్పండి, యేసయ్యానికి స్తోత్రాలని చెప్పండి, నువ్వు గొప్ప దేవుడు అని చెప్పండి, అంతే. యేసయ్యని కనపరచండి చాలు. నన్ను కనపరచమని నేను కనపరుస్తాను అంటున్నాడు. యేసయ్య నిన్ను కనపరిస్తే అప్పులు నీకు ఎందుకు ఉంటాయి? యేసయ్య నిన్ను కనపరిస్తే నిరుద్యోగంలో ఎందుకుంటావు? యేసయ్య నిన్ను కనపరిస్తే గొడ్రాలతనంలో నువ్వు ఎందుకుంటావు? యేసయ్య నిన్ను కనపరిస్తే ఈ బంధకాలు, సమస్యలు నువ్వు ఎందుకుంటావు? అంటే బంధకాల్లో పెట్టి నిన్ను కనపరుస్తారా దేవుడు? నో కదా. సో ఇక్కడ ఏదో లోపం జరుగుతుంది, నువ్వు సరిగ్గా కనపరచట్లేదు దేవుడిని. ఒకవేళ నువ్వు దేవుని దగ్గరికి వచ్చినా కూడా ఏదో ఆశించుకుని వస్తావు అనమాట. దేవుడా నాకు చేయి దేవా, ఈ దేవా, చేయి దేవా, ఈ దేవా. నువ్వు మాత్రం ఏం చేయవు, నువ్వే మాత్రం ఏమి ఇయ్యవు. కాబట్టి ప్రతి మనిషి యొక్క ఆలోచన ఎలా మారిపోవాలంటే, దేవుని స్తుతించే పనిలో బిజీ అయిపోవాలి. పరలోకం అనుకోండి, ఇది పరలోక రాజ్యంలో నీకు సమస్యలు ఉండవు, ఇబ్బందులు ఉండవు. ప్రతి నిత్యము దేవుని స్తుతించడమే ఉంటుంది. హల్లెలూయా, స్తుతి మహిమ, ఇదే పని అనమాట. ఆ పని ఇది ఇప్పుడే ప్రారంభించండి, అప్పుడు ఈజీ అవుతుంది. సమస్యలు ఉంటానుంటాయి, ఇబ్బందులు ఉంటానుంటుంటాయి. తీరిపోయింది అనుకుంటాం, ఇంకోటి వచ్చి పడుతుంది. అయిపోయింది అనుకుంటాం, ఇంకోటి వచ్చి పడుతుంది. చూడండి, ఏదైనా కారు కొంటాం మనం, కొంతకాలం సూపర్గా నడుస్తుంది. అది కొన్ని సంవత్సరాలు గడిచాక ఓల్డ్ అయిపోతుంది అనమాట. నెమ్మదిగా టైర్లు అరిగిపోతాయి, కొత్త వేయింతావు. ట్యూబులు పోతాయి, మళ్ళీ కొత్త వేయింతావు. బ్రేకులు పోతాయి, మళ్ళీ కొత్త వేయింతావు. ఇలా చూడండి, ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి, ఇట్లాగా ఆగిపోతుంది అంటే లేదు, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంటాయి. అలాగే మన జీవితంలో కూడా సమస్యలు ఒకదాని వెంట ఒకటి వస్తూనే సాల్వ్ అయిపోయింది అంటాక లేదు. ప్రతి సమస్యను ఎదుర్కొంటూ వెళ్ళాలి. స్కూల్లో జాయిన్ అయిన విద్యార్థికి ఫస్ట్ నెల కొంచెం అటు ఇటు నడుస్తుంది. తర్వాత నుంచి యూనిట్ టెస్ట్ అని, అదని ఇదని ఇదని ఏదో ఎగ్జామ్, క్వార్టర్లీ, హాఫర్లీ, యాన్యువల్లీ నడుస్తూనే ఉంటాయి. ఫైనల్ ఎగ్జామ్స్, కొన్ని రోజులు రిలాక్స్, సెలవులు వస్తాయి, మళ్ళీ స్టార్ట్, మళ్ళీ పరుగులు ఉరకలు, మళ్ళీ ఎగ్జామ్స్. కానీ స్కూల్ పిల్లలు అలాగ ఉంటుంది, కానీ క్రైస్తవుడికి ప్రతిరోజు ఎగ్జామే, ప్రతి పూట ఎగ్జామే. హల్లెలూయా కదా, ప్రతి పూటలే ఎగ్జామే. నువ్వు లేవాలి పొద్దుటని, కానీ లేవలేకపోతావు, ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయావు. రోజు పొద్దుటే దేవుని స్తుతించలేదు, ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయావు. అమ్మో, రోజుకి ఎన్నిసార్లు ఫెయిల్ అవుతున్నారా? ఖచ్చితంగా. కాబట్టి ఈ రోజున ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారు? ఈరోజు మీరు 3:30కి లేస్తారా? దేవుని సందులో ఉన్నారా? స్తుతులు చెప్పారా? ప్రార్థించారా? మోకరించగలిగారా?
అంటే మోకరించడం అనేది మ్యాండేటరీ నేను చెప్పట్లేదు. కనీసం ఒక 10 నిమిషాలన్నా ఆ సమయంలో దేవుని సన్నిధిలో మోకరించగలిగారా? పక్కోళ్ళ కోసం ఏమైనా ప్రార్థించగలిగారా? ఎవరికన్నా ఇదిగో 3:30 ప్రియులు ఇంత శక్తి ఉందని చెప్పగలిగారా? ఎవరినైనా నడిపించగలిగారా? ఎవరినైనా ఎంకరేజ్ చేయగలిగారా? ఎక్కడ బ్రదర్ మా సమస్యలే మాకు సరిపోతున్నాయి, మాకే గందరగోళం ఉన్నాం, మేము ఇంకెవరికి చెప్తాము, ఎవరిని ఎంకరేజ్ చేస్తాము? కానీ చాలామంది నాకు చెప్పిన సాక్ష్యాలు ఏంటి తెలుసా? బ్రదర్ ఎవరో కానీ నాకు చెప్పారు ఇలాగ ఉండమని, ఈరోజు నేను చాలా అద్భుతాన్ని పొందుకున్నాను. వాళ్ళకి వాళ్ళు వచ్చింది కదా, ఎవరో నడిపించారంట. అసలు పేతురు గారిని ఎవరు నడిపారు తెలుసా? అంద్రేయ వాళ్ళ అన్నయ్య నడిపించాడు. ఒరే రారా, ఏసే భలే చెప్తాడు వాక్యం, రారా రారా అని చెప్పి తీసుకెళ్ళాడంట. తీసుకెళ్ళిన ఆయన ఎలా ఉన్నాడో వెళ్ళిన పేతురు ఏం చేశాడు? ఒక్క ప్రసంగానికి 3,000 మంది మారిపోయారంట, రెండో ప్రసంగానికి 5,000 మంది అంట. కానీ పేతురు వెళ్ళలేదు దేవుడి దగ్గరికి. వాళ్ళ అన్న నడిపించాడు, వాళ్ళ బ్రదర్ తీసుకెళ్ళాడు. కాబట్టి ఈరోజు నువ్వు నడిపించే వ్యక్తి నీకంటే బలంగా అనేక మందిని ప్రభావితం చేస్తాడేమో. మరి నాకేంటి బ్రదరు? ఎస్, నీ ఫలితం ఇక్కడ ఉండదు. పరలోక రాజ్యంలో నా పేరట వచ్చేవనుకో గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చిన దాని ఉపకారం కోల్పోరు. దేవుడు ఉపకారం చేస్తాడు, దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నీకు ఇప్పుడు కనిపించకపోవచ్చు. హల్లెలూయా. బలపరచబడ్డారా? కాబట్టి థ్యాంక్ యూ జీసస్. చెప్పాలా, రాయాలా, ఎలా రాయాలి, నా సమస్య ఇది, నా బాధ ఇది, ఎప్పుడు రాయాలి, ఏవి రాయాలి, ఈ గందరగోళంలోకి వెళ్ళొద్దు. మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ జీసస్ అంతే చాలు. దేవుని కృతజ్ఞత చెప్పండి. నీ సమస్య ఏదైనా సరే ప్రతి సమస్యకు పరిష్కారం ఆయన అయి ఉన్నాడు. దేవుని ప్రేమించండి. దేవుని ప్రేమించేవాడిని ఆస్తికర్తలుగా చేస్తారంట. ఆయన నిన్ను ఆస్తికర్తలు ఇచ్చి నీకు అప్పుల సమస్య ఎందుకు ఉంటుంది? హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ప్రతి సమస్యను పరిష్కరించేవాడు ప్రభువే అన్నాడు. ఆయన ప్రేమించండి, ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఆమేన్.